నమస్తే అండి. ఈరోజు మనము మొక్కలకి బొప్పాయి ద్రావణం ఎలా తయారు చేయాలి, ఎలా వాడుకోవాలి చూపిస్తాను రండి. బొప్పాయి 1 కిలో ఉందండి. ఇది 1 కేజీ బొప్పాయికి మనము 1 కేజీ బెల్లము, ఈ 2 చాలండి, ద్రావణం తయారవుతుంది. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలా ఈ తొక్క అంతా తీసేయాలండి. చాలా మాగిన బొప్పాయి తీసుకోవాలి, అప్పుడే మనకు మొక్కలకు ద్రావణం చాలా బాగా తయారవుతుంది. మనము కొద్దిగా పచ్చి బొప్పాయి తీసుకుంటే కొంచెం ఫంగస్ వస్తుందండి. కాబట్టి మనము బాగా మాగిన బొప్పాయి పండు తీసుకోవాలి. ఇలా నేను ఈ తొక్కంతా తీసిన తర్వాత మళ్ళీ తీస్తాను. ఇలా మొత్తం తీసేయాలి. ఇలా తొక్క తీసిన తర్వాత ఇంత క్వాంటిటీలో ఉందండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. అలాగే కంటి చూపు సమస్య ఉన్నా, అలాగే చర్మానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది 1 కిలో వరకు ఉంది. ఇక్కడ మనకు ఇది తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెము బెల్లము తగ్గినా కూడా పర్వాలేదండి. చూడండి, బెల్లము ఇందులో 2 రకాలు వేసాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఇది కొద్దిగానే ఉంది, సరిపోదు. అందుకని నేను మామూలు బెల్లం కూడా తీసుకొని ఇదంతా పొడి చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని 5 రోజులు దీన్ని బాగా ఫర్మెంటేషన్ చేయాలి. తర్వాత 1 లీటర్ నీటికి 5 ml చొప్పున వేసుకొని మనము మొక్కలకు పిచికారీ చేసుకోవచ్చు. మనము మొక్కలకు మొదల్లో మనం మట్టిలో కానీ వేయచ్చు. మొక్కలు ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. కానీ కాపు మీద, పూత మీద, పిందె మీద ఉంటుంది కదా, ఆ మొక్కకి ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. మనం ఒకవేళ చిన్న మొక్కలకి ఇవ్వాలంటే క్వాంటిటీ తగ్గించి ఇచ్చుకోవాలండి. 3 ml చొప్పున లీటర్కు ఇచ్చుకుంటే చాలు. పెద్ద మొక్కలకైతే 5 ml ఇచ్చుకోవాలి. ఇది చాలా జ్యూసీగా తయారైపోయింది. చూడండి, ఇది 5 రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాడుకోవచ్చండి. లేదంటే మనము పాతది ఏదన్నా మనం ద్రావణం తయారు చేసుకుంటాం కదా, అప్పుడు ఆ పాత ద్రావణము ఇందులో కలుపుకుంటే మనకు 5 రోజులకి తయారైపోతుంది. అప్పుడు మొక్కలకు వాడుకోవచ్చు. లేదా 10-15 రోజులు, మనకు ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ అయితే అంత బాగా పనిచేస్తుంది. నేను ఈ జార్లో వేసుకుంటాను. ఇలా మనకే కాదండి, బొప్పాయి పండు మొక్కలకు కానీ బాగా పనిచేస్తుంది. అలాగే నేను అరటి పండ్లతో ద్రావణం తయారు చేసి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తానండి. అరటి పండ్లకు కూడా తీపి ఉంటాయి కాబట్టి బెల్లము కొద్దిగా 1 పిడికెడు తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. క్వాంటిటీ కేజీకి కేజీ, స్వీటు తక్కువ ఉన్న వాళ్ళకైతే కేజీకి కేజీ వేసుకోవాలి. కేజీకి కేజీ ఎందుకు, ఏ దానికి మునగాకుకు వేసుకోవాలి. మునగాకుకి అయితే కేజీకి ఇంకా కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి.
మునగాకు ద్రావణం కూడా మొక్కలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కలు పడివేయకూడదండి. ఈ తొక్కలకి ఇంకా కొన్ని తొక్కలు దీనికి కలుపుకొని బయో ఎంజైమ్ తయారు చేస్తాను. అప్పుడు మరి ఒక వీడియో పెడతానండి. ఈ తొక్కలు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా మనం రేపు బయో ఎంజైమ్ తయారు చేస్తే అవసరం లేదండి, మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇందులో ఉన్న విటమిన్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనం బయట పెట్టుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ కొన్ని తొక్కలు దీనికి కలుపుకొని బయో ఎంజైమ్ తయారు చేస్తాను. ఆ వీడియో కానీ మీకు తొందరలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఈ డబ్బాలో ఇది వచ్చేసి అరటిపళ్ళ ద్రావణం. ఇది తయారు చేసి నెల అవుతుందండి. ఒకసారి వాడినా కూడా ఇది మొక్కలకు బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఏదో ఒకటి ఇలా మూత పెట్టుకోకుండా ఇలా ఏదైనా ఒకటి కప్పుకోవాలండి. గుడ్డ లాంటిది ఇలా నేను పెట్టుకోకుండా ఇలా పెట్టేస్తాను. ఇక్కడ నా కిచెన్లో ఇటువంటివన్నీ పెట్టుకుంటాను. ఇలా ఏదైనా ఒక క్లాత్ ఇలా కట్టుకొని పెట్టుకుంటే మంచిదండి. ఇది నేను పొద్దున ఒకసారి మళ్ళీ సాయంత్రం ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఏదన్నా ఒక కర్ర తీసుకొని కర్ర సహాయంతో మనము చేసుకుంటే బాగుంటుంది. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.